తర్వాత గడ్డం తీపిచ్చేస్తా చూసుకుని ఇప్పుడే. హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 230 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇప్పుడే పవర్లు ఎగిరిని సరే ఎగిరిని అనమాట. వెనకాల చాలా పావురాలు. మీకు నోరు తిరగట్లేదు. కాదు ఇప్పుడే ఎవరో లేచింది. పావురాలు ఎగిరిని. సో అది చూపించేలోపే ఎగిరిపోయినాయి, వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడైతే నేను మన స్వరూప్ బ్రో కెమెరా ఊరికి తీసుకురావడానికి బయలుదేరాం కృష్ణానగర్కి. మన డిఓపి బ్రో చెప్పారనమాట, కెమెరా రెంటల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కెమెరా తీసుకోండి. ఇవాళ ఏంటంటే చెప్పా కదా, మన పోస్టర్ డిజైన్ అనమాట. ఇవాళ పోస్టర్కి స్టిల్స్ షూట్ చేయాలి. నాకు ఏమన్నా అర్థం అట్లా పొద్దున్న లేసాగా బుర్ర పని చేయట్లా. ఏం బ్రో పొద్దున్న తింటేనా మరి నా బుర్ర పని చేయట్లేదు. సో అసలు ఎన్నింటికి పడుకున్నావు? అదే 1 గంట నేను పడుకునేసరికి నేను కూడా అంతే, ఆల్మోస్ట్ 1:09 12:30 ఏమో పడుకోవడానికి స్టార్ట్ చేస్తే స్ట్రగుల్ అయ్యి 1కి పడుకున్నట్టున్నా. సో దగ్గర 5 అవర్స్ పడుకున్నా. చూద్దాం ఇవాళ ఎలా ఏం చూసి వెళ్తాను. ఇవాళైతే ఫోటోషూట్ జరిగిన తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్లు, కంటిన్యూ షూట్లు చాలా ఉన్నాయి వర్క్. సో ఏంటంటే నాకు ఇంతకుముందు ప్రాబ్లం, కొద్ది ఎర్లీ మార్నింగ్ లేకడం ప్రాబ్లం. సో ఇవాళ లీక్సా, చూద్దాం ఎలా చేయగలను వర్క్. మళ్ళీ ఈవినింగ్ కల్లా ఎర్లీగా పడుకోగలనో లేదో చూద్దాం. సో ఇవాళ అయితే ఇంకా చూద్దాం, వెళ్ళిపోదాం. కెమెరా కూడా తీసేసుకొని ఇవాళ డే అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అంటే ఇవాళ చాలా ఫన్ ఉండిద్ది. అది ఎందుకంటే నేను ఈ మీసాలు కూడా తీపిచ్చేసి వేరే స్టిల్స్ కూడా దిగాలి కాబట్టి. సో మన కెమెరామెన్ భూపతి బ్రో కూడా వస్తారు. మంచి ఫన్. గెట్ రెడీ. ఆ ఫన్ని ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను గైస్. లెట్స్ గో. సో గైస్, షూట్కి అయితే వచ్చేసాము. మన భూపతి బ్రో హాయ్ చెప్పు. కాదు మన లొకేషన్ తీసుకున్నాను. నువ్వేంటి మధ్యలో ఫోన్ వచ్చింది? సైడ్ ఇటు వచ్చే బ్రో. ఇటు ఓకే. ఏంటి బ్రో, ఏంటి ప్లాన్ ఈరోజు? ఇప్పుడు ఏంటంటే గడ్డం మీద కొన్ని స్టిల్స్ దిగిన తర్వాత గడ్డం తీపిచ్చేసి క్లీన్ చేయాలో దిగాలి కొన్ని స్టిల్స్. సో ఇక లొకేషన్కి వచ్చే లొకేషన్ చూపి బ్రో ఒకసారి. చుట్టూ చూపి. ఈ లొకేషన్ మా బంధు ఇక్కడే ఉంటాం, మాకు తెలీదు. మనోడు ఎలా చేసుకోండి లొకేషన్లన్నీ. ఆ కుక్కలు కూడా ఉన్నాయి ఇక్కడ నా కోసం వెయిట్ చేస్తాం. యశ్వంత్. సో బ్రో ఏంటి పరిస్థితి? స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనోడు కూడా కొన్ని దిగుతాం సపరేట్ స్టిల్స్. సరే ఓకే సరే చూడండి ఎలా దిగుతాం స్టిల్స్. ఓకే ఏం దువ్వలేదు అదే స్టైలా. తెచ్చుకో, ఏడు తెచ్చుకో, పైకి చూస్తావు. కర్ర పెట్టుకుని తోయండి బ్రో లోపలికి. వస్తుందంట. బ్రో ఏడుపు ఏమన్నా ఉంటే ఇప్పుడే తీసేద్దాం, మళ్ళీ ఒకసారి పోతే రావు మళ్ళీ. ఐ షాట్ తీసుకున్నావు బ్రో నువ్వు, కానీ తమాషా. గాయ్స్, షూట్ జరుగుతుంది. నాది కాదు, ఆసిఫ్ అన్నది. కొంచెం అట్లా అంతేనాము. ఓకే. ఆసిఫ్ అన్న ఏం చేస్తున్నావు? ఫ్లవర్లు వేసుకుని కింద తీసుకో. ఆల్రెడీ కవర్ ఉంది బ్రో, పూల కవర్ ఉంది. ఆయనకి ఇష్టమైన పాట బ్రో, ఆ పాట ఇష్టం కానీ. రెడీ ఏడు బ్రో.
రెజిలిన్ అయితే తీసుకొని వచ్చాం, ఇదిగోండి. సో ఇప్పుడు మనోడికి వేసాం కొంచెం కన్నీళ్ళు రావడానికి. బ్రో కన్నీళ్ళు వచ్చినాయా? ఎలా వేసాం వాటర్? మొత్తం తెలిసిపోయింది రూమ్ తెలుసుకోవాలి. సో బాయ్ సో సో గైస్ అక్కడ షూట్ అయితే అయిపోయింది. కొంచెం ఇక్కడ ఇంకో షూట్ జరుగుతుంది అనమాట. బ్రో అది చూపించాం. ఇది జస్ట్ క్లారిటీ. సో కొంచెం బిజీగా ఉన్నారు. ఎవరో రెండు పెట్టుకున్నాం చూసి రెండు. సో గైస్ చూసారా, బయట దిగా ఇక్కడ కూడా దిగుతున్నాం. అంటే బయట దిగింది బాగా వచ్చినాయి. ఇక్కడ వేరే స్టిల్స్ తర్వాత గడ్డం తీపిచ్చేస్తా, చూసుకుని ఇప్పుడే ఫోన్ చూసుకో. గడ్డం ఉండదు తర్వాత. సెలూన్ షాప్కి అయితే వచ్చేసాం. లాస్ట్ టైం ఈ షాప్కి వచ్చి బొక్క పెట్టుకున్నాం, మళ్ళీ ఈ షాప్కి వచ్చామంటే మాకు కొంచెం దూరం ఎక్కువ. సో మనం ఒకసారి చూసుకోండి, బాగా బియర్డ్తో మంచిగా ఉన్నాడు, తర్వాత చిన్న పిల్లడు అయిపోతాడు. ఏంటంటే సిగ్గుపడుతున్నాయండి. ఏదో పడుతున్నా గడ్డం పోతుంది. మనోడు వెనక సిగ్గుపడుతున్నాడు. సో ఓకే గైస్, చూద్దాం మనోడు లుక్ అయిన తర్వాత ఎలా ఉంటాడా. స్టేజ్ గైస్ ఇందులో మనోడిని చూశారు కదా, అది ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ లుక్ చూపి బ్రో. ఏంటి బ్రో ఇందాక అంత మాట్లాడిస్తున్నా కూడా ఉలదో పలదో అన్నయ్య ఏంటన్నయ్య నవ్వుతావు? స్లిప్లో ఉన్నాయి కాదు కాదు, నవ్వు బ్రో, నవ్వుతావుగా. ఏంటి అలా ఉంది బ్రో? ఇప్పుడు చిన్నపిల్లలు అనిపిస్తుంది, స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. సో చూడండి షార్ట్ ఫిల్మ్ కోసం పోస్టర్ల కోసం ఎంత కష్టపడుతున్నాం. మీ బియర్డ్ చాలా అడ్మిట్. డబ్బులు చాలేదు ఏదో మనోడికి ఎట్లా నీకున్నట్టు కష్టపడతాను, డబ్బులు ఇస్తే ఆలేదు. పోయింది నాకట్నం బ్రో, నాకు తెలిసిద్దా బాధ, నీకేం తెలుసు. ఆగే నీకు ఉందిలే, గెటప్లు ఉన్నాయి మనోడికి షార్ట్ సిరీస్కి. ఓకే ఓకే గాయస్, స్కూల్ ఫోటోషూట్కి అయితే వచ్చేసాము ఒక పిల్లోని తీసుకొని. దట్ కిడ్ బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు కదా. మొత్తం మీసాలు పోయి ఎలా పడతా బాగుంటుంది. రోజు చూపి మన ఏ పోజ్ అంటే ఏంటి బ్లాగ్ తీస్తుంటే? స్టూపిడ్, యూస్లెస్, బ్రెయిన్లెస్. నువ్వేంటి సిగ్గుపడుతున్నావు? ఏదో ఇస్తున్నా పోజు. రోజు చూపి బాగుంది కదా ఇది. సో గైస్, సో ఇవాళ అయితే ఇలా జరిగిందనమాట. మొహం మొత్తం సో పోస్టర్ కోసం చూసారు కదా ఇన్ని కష్టాలు. స్టార్టింగ్లోనే మేము యాక్చువల్గా జాగ్రత్త పడాల్సింది, మాకంత ఎక్స్పీరియన్స్ లేక ఈ మిస్టేక్ అనమాట. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ కానీ ఏదన్నా సరే జాగ్రత్త పడి ముందుగానే పోస్టర్స్ దానికోసం ఏదైతే చేయాలో అది ముందుగానే ఫిక్స్ అయిపోతాం. సో యాక్చువల్గా స్క్రీన్ షాట్స్ ఉంటాయిగా మేనేజ్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే స్క్రీన్ షాట్లు కూడా వర్క్ అవ్వాలి మనకి, అందుకని దిగాల్సి వచ్చింది. మంచిగా వచ్చినాయి వాళ్ళ పోస్టర్ అయితే, మంచిగా వచ్చినాయి. రాబోయే లైక్ సాంగ్ కానీ ఏమన్నా గ్లిమ్స్ ఏమన్నా రిలీజ్ చేస్తే ఆ పోస్టర్స్ అయితే మంచిగా ఉంటాయి చూడడానికి కూడా సినిమాటిక్గా. సో ఇవాళ అయితే ఇంతే గైస్. ఇవాళ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.